సమాజం పట్ల అంత భారం అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఎక్కితే బాంబేలోనే ఆడలెక్కిచ్చేసాం మన దీనికి వెళ్ళినప్పుడు. ఏది అక్కడ తాండవం హిందీ సినిమా ప్రీ రిలీజ్కి వెళ్ళినప్పుడు ఇలా వాళ్ళకి అర్థం కాదా దీంటి స్టైల్ అని. అక్కడి నుంచి ఇక అక్కడ కూడా హలో అందరికీ వినపడుతుందా? ఆశీర్వచనం కోసం ఎదురు వస్తున్నానండి. థ్యాంక్ యూ గుంటూరు. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి అందరికీ మెగా జ్యువెలర్స్ తమిళ మహిళలకే అయితే అంటే ఏంటి ముఖ్యంగా ఎక్కువగా శాతం మాకు మహిళలకే. మగవాళ్ళుగా చూపించారు ఏమి లేదు, తప్పు ఉంది. అంత మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది. ఏదైనా ఆడవాళ్ళు అలంకార ప్రియులు, ఏదైనా ఒక మంచి ఇంట్లో పండుగ జరిగినా లేకపోతే ఏదైనా కార్యక్రమం జరిగినా అది ఇప్పుడు డింపుల్ రాజు గారు చెప్పారు ఇవాళ బాలకృష్ణ రావడం ఇక్కడికని. నేనంటాను నగరాన్ని ఆవిడ వేసుకోవడం వల్ల ఆవిడికి మంచి అందం వచ్చింది. ఈవిడి కాదు నగరకి. ఆ పెన్నుతో గేనం కొద్ది సౌందుతాను హిందీ వాయిస్తాం బాగానే. అందరికి నమస్కారం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇక్కడ ఈ మెగా జ్యువెలర్స్ ఈ షాప్ ఓపెనింగ్కి ఇక్కడికి నా చేతుల మీదుగా అలాగే డింపుల్ రాజు గారి చేతుల మీదుగా ఈ యొక్క షాప్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు మెగాకి ఒక ఏదో తెలియని ఒక అంటాం మనం ఏ పూర్వజన్మ సుకృతం భావసురాన్ని జన్మంతా సౌహృదాన్ని అని. అంటే ఏదో పూర్వజన్మలో కొంతమందితో మన పరిచయం ఉంటే ఈ జన్మలో ఎంతో కొంతమంది ఒకటి జన్మ పొందొచ్చని. కానీ వాళ్ళకి నాకు ఏమిటో ఈ అనుబంధం, అలా వాళ్ళకి నా మీద నమ్మకం, అలాగే వాళ్ళ పని మీద వాళ్ళ ఏదైతే అందించాలన్న ఒక మంచి కొత్త కొత్త లక్ష్యాలు కానీ దేశవ్యాప్తంగా ఉన్న కేవలం మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని శోధించి పరిశోధన చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అది తీసుకొచ్చి ఆ డిజైన్ని కూడా ఇక్కడ మన వాళ్ళకి అందుబాటులో పెడుతున్నామంటే మరి అందుకే నేను మెగా జ్యువెలర్స్ ఒక ఫ్యాన్ని నేను. ఇవాళ ఇది 5వ షాపు మన ఓపెనింగ్ ఇవాళ జరిగింది. ఇప్పటిదాకా నేను 4 ఓపెన్ చేశాను, 6వది ఇది 6వ షాపు. ఒకటి హైదరాబాద్లో చేశాను, దాని తర్వాత ఒకటి విజయవాడలో చేశాను, ఒకటి కాకినాడ, ఏలూరు, తర్వాత ఇవాళ గుంటూరు. ఇక చెప్పినట్టు ముందు ముందు ఎంతో వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని అందరు మన్ననలు పొందాలని మహిళలు ఏముంది, మహిళలు అయితే ఏమిటి, మగవాళ్ళు అయితే ఏమిటి అన్నీ ఉన్నాయి పైన అందరికీ పనికొచ్చేవి. సో అలాగా చాలా అద్భుతమైన నక్షీల పైన ఈ దశావతారాలు అయితే నేను అంటే అన్నీ మన ఏదైతే మేము సినిమా ద్వారా మేము మంచి సందేశం ఇస్తామో, ఇప్పుడు ఏదైతే ఈ సనాతన హైందవ ధర్మం అని
అఖండ తాండవం సినిమా తీసాము. అటువంటి ఆ సనాతన హైందవ ధర్మం నగిశీలుగా అనిపించింది నాకు పైన. ఈ దశావతారాలు అయితేనేమి, లేకపోతే బాలకృష్ణుడు అయితేనేమి, ఇట్లా నందనవనం అయితేనేమి, అటువంటి అద్భుతమైన నగిశీలు. ముఖ్యంగా ఇక్కడ కోరుకుంటున్నారు కూడా ఏదైతే ఇది ఆఫరు, కొన్ని ఆఫర్స్ ఉన్నాయి దీంట్లో. దాంట్లో షైన్ ప్లానింగ్ అదేంటి షైన్ సేవింగ్ ప్లానింగ్ ప్లాన్ అని, లేకపోతే ఈ స్పార్క్లింగ్ సేవింగ్ ప్లాన్ అని, అలాగే ఈ వెడ్డింగ్ అడ్వాన్స్ పేయింగ్ ప్లాన్ అని, ఇలా అంటే మన ఇన్స్టాల్మెంట్స్ కానీ వాటిలో కట్టుకుని సో ఇలా అందరికీ అందుబాటులో, కేవలం డబ్బుల్లోనికే కాకుండా సగటు మనుషులకు కూడా ఇవన్నీ అందుబాటులో ఉండేటట్టు ఇవాళ అన్నీ ఇక్కడ సమకూర్చున్నందుకు, అందుకే ఇవాళ మెగా జ్యువెలర్స్ అంటే అందరి హృదయాల్లో ఒక చెరగని ముద్ర. ఎన్నో ప్లాన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ, దాంట్లో ఆఫర్స్ ఉన్నాయి. ఆ ఆఫర్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ ఎవరైతే ఇప్పుడు డైమండ్స్ ఉన్నాయి, ఒక డైమండ్ ఉంది, ఒక క్యారెట్ 49,999 రూపాయలకి మాత్రమే. ఇవన్నీ కూడా 16 నుంచి 26 దాకా ఉంది ఈ ఆఫరు, బంపర్ ఆఫరు. అలాగే ఏదైతే అలాగే ఈ ఎవరైతే ఇక్కడ ఈ ఒక లాటరీ తీస్తున్నారు వాళ్ళు, ఎవరైతే లాటరీలో ముందు 5 గెలిచిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇక్కడ 2 లక్షల రూపాయలతో వాళ్ళు ఇక్కడ ఒక ఆభరణం కానివ్వండి, లేకపోతే ఒక వజ్రం కానివ్వండి దాంట్లో కొనుక్కోవడానికి 2 లక్షల్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరైతే మొదటి 100 క్లయింట్లు ఉంటారో, కస్టమర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఇక్కడ ఒక కొన్న ఏదైతే ఆభరణం లేకపోతే వజ్రం కావచ్చు, దాంతోపాటు ఒక గోల్డ్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ యొక్క పాత ఆభరణాలు ఏమున్నాయో దాన్ని ఎక్స్చేంజ్, కొత్త ఆభరణాలతో ఎక్స్చేంజ్ చేసిన వాడికి 150 రూపాయలు వాడికి దాని మీద కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎన్నెన్నో ప్లాన్స్తో ముందుకు వచ్చింది వేగా జ్యువెలర్స్, ఈ అమృత వేగా జ్యువెలర్స్. సో ఎట్లా సినిమాల్లో ఏ రకంగా అయితే మీ హృదయాల్లో మేమంతా చిరస్థాయిగా ఒక ఆభరణాలలాగా, ఒక చలనచిత్ర పరిశ్రమకు ఆభరణాలలాగా మేము రకరకాల సినిమాలు చేస్తూ మా వంతు సమాజం పట్ల మేము ఎలాగైతే మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామో, నేను డిపెల్ అయితే కానీ అలాగే వాడు కూడా సమాజం పట్ల సగటు మనిషికి, మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఈ యొక్క ఆభరణాలను అందుబాటు ధరలో వాళ్ళు ఈ 16 నుంచి 26 వరకు ఈ యొక్క ఆఫర్ని మీ ముందు ఉంచడం జరిగింది. అందరూ కూడా అలాగే మెగా జ్యువెలర్స్ కూడా ఇంకా ఎన్నెన్నో బ్రాంచ్లు ఇందాక చెప్పారు, 10 కాదు ఇంకెన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని. సరే ఈ సందర్భంగా మన మెగా జ్యువెలర్స్ చైర్మన్ గారు రామ్మోహన్ రావు గారు, అలాగే డైరెక్టర్ గారు మన నవీన్ గారు అయితేనేవి, అలాగే డైరెక్టర్ గారు ఈడీ జనార్దన్ గారు, సుధాకర్ గారు, మరి మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా ఈ సందర్భంగా నా మీద ఉంచుకున్న నమ్మకానికి, అలాగే కస్టమర్స్ మీద వాళ్ళకి ఉంచుకున్న నమ్మకానికి నా తరఫున, మరి వాళ్ళ కస్టమర్స్ అందరి తరఫున కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటే, మరి ఒకసారి పాత్రికేయుల సోదరులందరికీ, అలాగే పోలీస్ శాఖ వారందరికీ, నా అభిమానులకు అందరు కూడా నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. గుంటూరుకి చాలా పెద్ద హాయ్. ఈరోజు చూశాను బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈరోజు వేగా జ్యువెలర్స్ ఓపెన్ అవ్వడం నాకు చాలా సంతోషం. అందులో నేను కూడా పాలు పంచుకోవడం నాకు ఇంకా సంతోషం. అండ్ హీజ్ అ లెజెండ్. జై బాలయ్య అనడానికి నిజ స్వరూపం అది. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ వేగా జ్యువెలర్స్. ఇంకా ఎన్నో మీతో కలిసి ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా కలెక్షన్ చూశాను. మీ పెళ్ళిళ్ళకి, పార్టీస్కి, ఫంక్షన్స్కి అన్నిటికీ వన్ స్టాప్, దట్ ఈస్ యువర్ వేగా జ్యువెలర్స్. యా, అండ్
Yeah, Anni collections, Nakshi, diamond, gold from all states. So I'm very happy to be here. Thank you for having me here. Thank you. మీడియా వారికి, పోలీస్ వారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం తెలుపుకున్నామండి. బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఇది మేము 4వ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు మాకు 3 బ్రాంచ్లు ఓపెన్ చేశారు. ఆయన దయ వల్ల ఇది 4వ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. ముందు కూడా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేయాలని, మా కస్టమర్లందరికీ సరైన సేవ అందించుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఈ ఓపెనింగ్ సందర్భంగా చాలా ఆఫర్లు పెట్టాము. అక్షయ తృతీయ సందర్భంగా 16 నుంచి 26 వరకు చాలా ఆఫర్స్ ఉన్నాయండి. ఈ ఆఫర్స్ని ఈ గుంటూరు పక్కన ప్రజలు కానీ, గుంటూరు వాళ్ళు కానీ చాలా మంచిగా ఉపయోగించుకుంటారని, ఈ ఆఫర్ అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాము. 26వ తారీఖున లక్కీ డ్రా తీయడం జరుగుతుందండి. దాంట్లో 5 డైమండ్ నెక్లెస్లు ఇవ్వడం జరుగుతుంది. అంతా అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన డింపుల్ హయాతి గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతా నమస్కారం అండి. ఆస్తిలో సగభాగం కూలిగా ఇచ్చి దాని మీద 2 మాటలు ఏదన్నా చెప్పండి. హలో, అదే ఈ యొక్క లక్ష్మీపురం ఈ ఏరియా పేరు అంటే చాలా ప్రశస్తమైన పేరు కదా లక్ష్మీపురం. లక్ష్మి అన్నిటికీ కీర్తి కాంత కనకం. అలాగే లక్ష్మీపురంలో ఈరోజు మెగా జ్యువెలర్స్ ఇక్కడ వీళ్ళ షాప్ ఓపెన్ చేయడంతో, 6వ ప్లాంట్ ఇక్కడ ఓపెన్ చేయడంతో మళ్ళీ ఈ యొక్క ఇంకొక ప్రత్యేకమైన దానికి మరొక కొనసాగింపుగా మరొక ప్రశస్తమైన ఇది సంతరించుకుంది ప్రాంతం అని తెలియజేసుకోవడానికి ఎంతో ఆనందపడుతున్నాను. అలాగే వాళ్ళ నక్షత్రం వాళ్ళ ఉత్తరభాద్ర అంటేనే రాహు చంద్రుడు, దానికి తోడు అమ్మవారి దుర్గమ్మ తల్లి. అక్కడ మనకి విజయవాడ ఇంటి జిల్లా కనకదుర్గమ్మ ఉంది. అలాగే ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు, అలాగే ముగ్గురు తల్లుల ఆశీస్సులు వాళ్ళకి ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.